ఇదిగో రాజ్కోట్లో మళ్ళీ సేమ్ అహ్మదాబాద్ స్పెషల్ అయినా మనకి పన్నీర్ కూర, అన్నం, పప్పు, ఉల్లిగడ్డ, మనకి 2 గులాబ్ జాములు ఇచ్చాడు, నిమ్మకాయ, ఈ బాటిల్లో మజ్జిగ ఇస్తున్నారు, అప్పుడు 2 బటర్ నాన్లు ఇచ్చారు. ఇది మనకు 120 రూపాయలు పడుతుందండి. మా డార్మిటరీలో మా ప్రేక్షకులు. సో తుమరా నామ్ క్యా హై? అండ్ యు ఆర్ ఫ్రమ్ ఎంపీ మధ్యప్రదేశ్. సో తను కూడా ఎగ్జిక్యూటివ్ అండి, తను మామూలుగా క్లయింట్ మీటింగ్ అని ఇలా వచ్చారు. అండ్ యువర్ నేమ్ బ్రదర్? సోను. అండ్ యు ఆర్ ఫ్రమ్ రాజస్థాన్. కహా సే యాప్? రాజస్థాన్. శిఖర్. ఓకే ఓకే. అండ్ యూ బ్రదర్? సురేష్. సో నేను ఇదిగోండి మన గుజరాత్ నుండి రాజస్థాన్కి వెళ్తున్నాను కదా, ప్రేక్షకులు కరెక్ట్గా దొరికారు. ఐ విల్ టాక్ టు దెమ్ అబౌట్ రాజస్థాన్ మ్యామ్. అండ్ యువర్ నేమ్ బ్రదర్? రోహిత్. మన అహ్మదాబాద్ యువర్ ఫ్రమ్ అహ్మదాబాద్ వాసీడు, తను కూడా వచ్చారు. మీ అందరూ ఇదిగోండి 250 రూపాయలకి చక్కగా ఫ్రీగా హాయిగా అయితే ఈ డార్మెటరీలో ఉన్నాం. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్ అండి. టైం అనేది చాలా షార్ట్ ఉంది. మనకి ఆశాపురం మందిరికి అయితే వచ్చానండి. సో టైం అనేది ఎంత? సో ఇదే మనకి ఆశాపురం మందిర్. తొందరగా ఆ దేవాలయాన్ని చూపించేసి చక్కగా స్వామినారాయణ మందిర్ కూడా పక్కనే ఉంది, ఆ మందిర్ కూడా మీకు చూపించేసి నేను స్వామినాథ్ వెళ్ళిపోవాలి. సో ఆశాపురం అది అబ్బా చాలా బాగుందండి తల్లి. బ్యూటిఫుల్. సో చక్కగా మీరు రణజిత్ ప్యాలెస్ రోడ్కి వచ్చేటప్పుడు చక్కగా ఈ మందిని కూడా మీకు వీక్షించుకోండి, చాలా అద్భుతమైన దేవాలయం. సో ఆశాపుర దేవాలయం తర్వాత మనకి జేకే జ్యువెలర్స్ ఎదురుగా అంటే ప్యాలెస్ రోడ్డు సమీపంలో మనకి స్వామినారాయణ మందిర్ ఉంది. సో ఇది కూడా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి, చాలా అద్భుతమైన నిర్మాణం. సో ఒకసారి వెళ్ళి తొందరగా దర్శనం చేసుకొని, నాకు 4 గంటలకి బస్సు ఉంది, నేను ఇంక ఇప్పటి వరకు ఇక్కడే బుడబైస్కి వేస్తున్నారు. సో సజ్జానంద స్వామినండి. సో చక్కగా బ్యూటిఫుల్. సో ప్రాంతం అంతా చాలా బాగుంది. సో స్వామినారాయణ మందిరం సో ప్రస్తుతానికి క్లోజ్ అయ్యిందండి. సో టైం అయిపోయింది అనుకుంటున్నాను. మనకి సచ్చిదానంద స్వామి పెయింటింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. సో ఇది మనకి రణజిత్ ప్యాలెస్ సమీపంలో ఈ అద్భుతమైన స్వామి మందిరం అయితే ఉంది. నా టైం అనేది షార్ట్ ఉంది, లేకపోతే నేను ఇంకా ఎక్కువ కవర్ చేసేవాడిని, కానీ ఇప్పటికే చాలా కవర్ చేశాను. అదిగోండి సచ్చిదానంద స్వామి బ్యూటిఫుల్ పెయింటింగ్స్. చాలా పెద్ద దేవాలయం అండి ఇది కూడా. సో ఇదైతే బాప్ సంస్థ కాదు, ఇది డైరెక్ట్గా స్వామినారాయణ మందిర్. ఇది సో చాలా పెద్ద దేవాలయం. సో లోపల ఉంటే దర్శనం టైం లేదు, దేవుడి దర్శనం అంతా కూడా చూపించేవాడిని. రూమ్కి వెళ్ళాలి, రూమ్కి వెళ్ళిన తర్వాత సోమనాథ్ టైం అయిపోతుంది, 6 గంట ఉంది, 6 గంటలో రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళి లగేజ్ సర్దుకొని ఇంకా నేను రణజిత్ ప్యాలెస్కి వెళ్దాం అనుకున్నాను, కానీ రూట్ తప్పిపోయాను. ప్లస్ ఫోన్లో ప్యాలెస్ కన్నా ముందు మనకి దేవాలయాలు ఇంపార్టెంట్ కాబట్టి దేవాలయాలు కవర్ చేసేసాను. సో చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ చూడండి. మొత్తం స్వామినారాయణ మందిర్లు అన్నీ కూడా ఒకే మోడల్ ఉంటాయి. అక్కడ సచ్చిదానంద స్వామి ఏనుగు మీద చూడండి, ఇదంతా కూడా మనకి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. దేవాలయం సమీపంలో మనకు ఒక గోపురం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది కూడా పెద్ద మందిరమేనండి, చక్కగా వచ్చి. కాకపోతే నాకేంటంటే గూగుల్ అనేది సజెస్ట్ చేయదు కాబట్టి అదే మెయిన్ ప్రాబ్లము. ఇవన్నీ కూడా నేను దారంతో వచ్చేటప్పుడు అద్భుతమైన మందిరాలు అన్నీ కనిపిస్తున్నాయి.
So when you come to Ranjit Vilas Palace, on the road you will have an Ashapura temple and the Sajidananda Swami temple, Swaminarayan temple. ఇది కూడా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. సో నాకు టైం అనేది చాలా షార్ట్ ఉంది, లేకపోతే ఇంకా ఏమైనా ఉండి ఇలాంటివి ఎతికి మరి పట్టి మరి ఆ వీడియోలో అనేది మీకు అద్భుతమైన సమాచారం తెలియజేసేవాడిని. ఇంకా నాకు టైం అనేది షార్ట్ అయిపోయింది. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్స్ అండి. ఇక్కడ నుండి నేను సోమనాథ్ వెళ్ళిపోతున్నాను. సో నాకు ఇంకా 20 minutes టైం ఉంది. నేను తొందరగా రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి సోమనాథ్కి వెళ్ళి అవి కీప్ యూ పోస్టెడ్ సోమనాథ్ అప్డేట్స్. రాజ్కోట్ కూడా చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. మస్ట్ అండ్ విజిట్ ప్లేస్ అని కొన్ని యాడ్ చేశాను. సో ఇంకా కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ అవుదాం అనుకున్నాను కానీ మరి టైం అయితే చాలలేదు. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజ్కోట్ అండి. బై, టేక్ కేర్.